క్రీస్తునందు ప్రియ దైవజనమ, అద్వితీయుడైన క్రీస్తునామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్ట్ 17 అంటే డాక్టర్ విలియం కేరీ గారి జన్మదినం. ప్రపంచవ్యాప్తంగా బాప్టిస్టు సంఘాలు, ఆయన బాప్టిస్ట్ మిషనరీగా చేసినటువంటి అద్వితీయమైన సేవలు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు ఆయన జరిగించిన ఘనమైన పరిచర్యలను బట్టి ఈ దినాన్ని ప్రత్యేకంగా బాప్టిస్ట్ డేగా చరిత్రలో ప్రతి బాప్టిస్ట్ సంఘములో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు అట్టి గొప్ప దైవజనుని జ్ఞాపకం చేసుకోవడం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని ఉంటుంది. నిజంగా ఈ దైవజనుని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన చేసిన పరిచర్యలు మనము మనన చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరమని తెలియచేస్తున్నాను. చదివినటువంటి లేఖన భాగం ఏదైతే ఉన్నదో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల మీద, ఈ 2 వచనాలకి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉండింది. ఈ 2 వచనాల మీద డాక్టర్ విలియం కేరీ గారు 1792వ సంవత్సరంలో మే 30-31 తారీఖులలో నాటింగమ్ ప్రేయర్ హాల్లో ఏర్పరచబడిన ఉజ్జీవ సభలలో చివరి ప్రసంగికునిగా ఈ దైవజనునికి అవకాశం ఇచ్చారు. యవ్వన ప్రాయములో ఉన్న కేరీ గారికి సేవకుల మధ్య వాక్యము చెప్పాలి అని అనేక దినాలుగా ఆతురత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. ఈయన అంత పట్టుదలగా ప్రార్థించడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటనంటే, కేరీ గారు పరిచర్యకు వచ్చిన తొలి దినాలలో సేవకుల మధ్యలో ఆత్మపూర్ణునిగా ఒక మంచి విషయాన్ని వాక్యం ద్వారా తెలియచేయడానికి నిలబడినప్పుడు అనుభవజ్ఞులైన దైవజనులు అక్కడుండి అన్నారట, ఓ యవనస్తుడా, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడడానికి ఏర్పరచబడిన వాడివి కాదు, నీ మాట వినే అంత స్థితిలో మేము లేము అని ప్రసంగించే వ్యక్తిని ఆపేశారట. ఆ దినము నుండి ప్రపంచ సౌవార్థీకరణ కొరకైన భారము కలిగిన వాడై ఈ దైవజనుడు ప్రతి సేవకునికి ఈ పరిచర్య భారము కావాలి, అది వారికి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రార్థించాడు. దేవుని కృపను బట్టి ఆ రోజు రానే వచ్చింది. కేరీ గారు పోరు పడలేకో మరి దేనిని బట్టో ఆ రోజును దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. అది కూడా చివరి ప్రసంగం. ఉద్దేశం ఏంటనంటే, ఎప్పుడైనా సభల ముగింపులో ప్రసంగం మీద దృష్టి ఉంటుందా? యాక్చువల్గా కేరీ గారికి అవకాశం ఇచ్చినది ఆ ఉద్దేశంతో. చెప్పాలని ఆశ ఉంది కనుక పెద్ద మిగతా కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టవచ్చు, ఈ కుర్రోడు చెప్పేటటువంటి విషయాలు ఏమి మనకి పెద్ద అవసరం లేదు అన్నట్టుగా ఇచ్చారు వాస్తవానికి. కానీ ఆ దినమున డాక్టర్ విలియం కేరీ గారు చేసిన ప్రసంగానికి ఎప్పటికీ ఉన్న టైటిల్ ఏంటో తెలుసా? డెత్లెస్ సెర్మన్ ఆఫ్ విలియం కేరీ అని పిలుస్తారు. అంటే మరణము లేని, ముగింపు లేని, కొనసాగించబడుతున్న డాక్టర్ విలియం కేరీ గారి ప్రసంగం అని పిలుస్తారు. సో నిజంగా ఈ 2 వచనాలు చదువుతున్నప్పుడు మన బ్రతుకులలో చాలా ఆశలు, నిరీక్షణ, విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నిశ్చయంగా నాకు సహాయం చేస్తాడు, నా ప్రార్థనలో వింటున్నాడు, నాకు జవాబిస్తాడు, ఇలాంటి చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. కారణం ఏంటి? డాక్టర్ విలియం కేరీ గారి లైఫ్ స్టైల్లో ఎలాంటి జటిలమైన పరిస్థితులు ఉన్నాయి, అవి నేర్చుకున్న తర్వాత ఈ సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ప్రియమైన వర్లరా, డాక్టర్ విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో 1761వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ధనవంతుడేమి కాదు, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పేదరికములోనే జన్మించాడు. విచారకరమైన విషయం ఏంటనంటే, ఈ
పేదవాడు 6వ తరగతి చదివే వయస్సులో వాళ్ళ తండ్రి చనిపోయేసరికి కుటుంబ బాధ్యత ఆయన మీద పడి చదువు కూడా ఆపేశారు. డాక్టర్ విలియం కేరీ గారి క్వాలిఫికేషన్ ఎంతండి? 6వ తరగతి. 6వ తరగతి. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు గమనించాలి, దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గర యోగ్యత ఉంటే, దేవునికి సంపూర్ణ ఆధిక్యతలు నీవిస్తే, దేవుని హస్తాలలో నీవు ఉంటే, దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే, దేవునికి మొదటి స్థానం ఇస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన వాక్యానుసారంగా నీవు ప్రవర్తిస్తే, నీ జ్ఞానముతో, నీ స్థాయితో, నీ అర్హతలతో ఆయనకి పని లేదు. నిన్ను ఆయన ఆశీర్వదించగలడు, నిన్ను ఆయన హెచ్చించగలడు, నిన్ను ఆయన సరిచేయగలడు, నిన్ను ఆయన ఉన్నత స్థలం మీద నిలవబెట్టగలడు. కారణం ఏంటంటే నీవు ఎవరికి అధికారం ఇచ్చావు నీ జీవితం మీద? దేవునికి ఇచ్చావు గనుక. 6వ తరగతిలో కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు, చదువును నిష్క్రమించాడు, పనులలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏ పని చేస్తూ ఉన్నా కెప్టెన్ కుక్ గారి యొక్క సాహస యాత్రల పుస్తకాన్ని మాత్రం చదవడం, ఆ సిరీస్ని చదవడం ఎప్పుడు ఆపలేదట. ఒక దీవిలో కెప్టెన్ కుక్ గారు వస్తూ ఒక సిలువను స్థాపించి వచ్చేసారట. కెప్టెన్ కుక్ గారు అంటారు ఆ సిలువ కోసం, అది ఆ దీవి వారికి ఏమైనా ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అది పెట్టేశాను అన్నట్టుగా కొంచెం బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్టుగా ఉంటే, కేరీ గారు ఆ టాపిక్ని పెట్టుకొని ఆయన ఇలా ప్రార్థన చేసేవాడు, దేవా ఆ సిలువ ఆ దీవికి రక్షణార్థంగా మార్చు, ఆ సిలువ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చని ప్రార్థనాపూర్వకంగా దేవుని సందులో విజ్ఞాపన చేసేవాడట. సో కెప్టెన్ కుక్ గారు చేస్తున్న సాహస యాత్రలను బట్టి ప్రపంచములో ఉన్న నరమాంస భక్షకులు, క్రీస్తును ఎరుగనటువంటి అనేక జనాంగాలు భూమి మీద ఉన్నాయని గ్రహించి భారముగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చరిత్రను తెలిసిన వారికి మ్యాక్సిమం డాక్టర్ విలియం కేరీ గారు చెప్పులు కుట్టే వ్యక్తి కనుక ఆయన లెదర్తో ఒక గ్లోబ్, అంటే గ్లోబ్ కొనుక్కునే డబ్బులు లేక ఆయన దగ్గర మిగిలిపోయిన చిన్న చిన్న మొక్కలతో ప్రపంచాన్ని, గ్లోబును తయారు చేసుకొని ఆ గ్లోబ్ మీద చేతులుంచి భారముగా ప్రార్థనలు చేసేవాడు ప్రపంచ రక్షణ కొరకు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో డాక్టర్ కేరీ గారు మన భారతదేశానికి చేసిన సేవలను జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన పరిచర్యలోని కొన్ని గుణ లక్షణాలు మనం నేర్చుకుందాం. అసలు డాక్టర్ విలియం కేరీ గారి యొక్క ఉన్నతమైన కృషి మన దేశానికి ఎలాంటి ఆధిక్యతలు తీసుకొచ్చింది, ఆయన ఏ రీతిగా గొప్ప పరిచర్య మన దేశంలో చేశారు అనే విషయాన్ని మనము ఆలోచించినప్పుడు, విలియం కేరీ గారు పరిచర్యకు వచ్చిన తొలి దినాలలో నుండే ఒక ఆలోచన ఉండిందంట. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ప్రపంచ దేశములో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి, ఈ డినామినేషనల్ ఫీలింగ్స్ లేకుండా ఒకే జీవ గ్రంథాన్ని మనం అనుసరిస్తున్నాం, ఒకే దేవుని వెంబడిస్తున్నాం గనక ఒకే ఉజ్జీవము, ఒకే దృక్పథము కలిగి ప్రపంచ సువార్థీకరణ ఉంటే బాగుంటుంది, సంఘాలని ఐక్య సమావేశమైతే బాగుంటుందనే ఆసక్తితో ప్రార్థన చేసేవాడట. చరిత్రలో జరిగిన వాస్తవం ఏంటనంటే, ఆయన 1810వ సంవత్సరంలో ఈ ఐక్య సమావేశము చేయాలని ఆశించాడు, కానీ కుదరలేదు. ఆయన మరణించాడు. కానీ ఆయన ప్రార్థించిన ప్రార్థనను బట్టి నేను ఎప్పుడు చాలాసార్లు జ్ఞాపకార్థ కోటలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మనిషి మరణించిన నీతిమంతుని ప్రార్థన బ్రతికే ఉంటుంది. ప్రార్థన దేవుని దగ్గర మాట్లాడుతుంది, ప్రార్థన కుటుంబంతో మాట్లాడుతుంది. నిజంగా డాక్టర్ విలియం కేరీ గారి ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా 100 సంవత్సరాల తర్వాత 1910వ సంవత్సరంలో ప్రపంచ ఐక్య సమావేశము ఎడిన్బర్గ్లో జరిగింది. గనుక ప్రియులరా, ఆయన అద్భుతమైనటువంటి దర్శనం కలిగిన వాడు. ఆయన దర్శనం కేవలం ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం అవ్వలేదు. ఆయన దర్శనం ప్రపంచం. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన పరిచర్య చేయాలనుకున్నది ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజంగా ఆయన పరిచర్య చేసిన పరిచర్యలో ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనము విలియం కేరీ గారు అనగానే ఒక స్లోగన్ మనకి గుర్తొస్తుంది,
ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. ఈ వచనం, ఈ మాట రావడానికి గల కారణం కూడా ఆయన చెప్పినటువంటి ప్రసంగములో నుండే. దేవుడు అసాధ్యుడు, దేవుడు అద్వితీయుడు, దేవుడు ఏదైనా నిన్ను నిలవబెట్టుకుని చేయగల సమర్థుడు. నువ్వు నిలబడాలి కానీ. కనుక దేవుని నుండి సామాన్యమైనవి ఆశించుకో. దేవుని నుండి ఎలాంటివి ఆశించాలనంటే గొప్ప కార్యాలు ఆశించాలి. మందిరము నిండిపోవాలి కాదు నువ్వు ప్రార్థించాల్సింది, మందిరం సరిహద్దు విశాలపరచబడాలి. ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి ఆశించేది గొప్పగాను ఉన్నతమైనవిగాను ఉండాలి. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఇల్లు బాగుంటే చాలా అనకూడదు కదా. అప్పుడు నీకు 2 సెంట్ల భూమి ఉందనుకో, ఆ 2 సెంట్ల తాలూకా ఇల్లే వస్తుంది. ఆయన దగ్గర ఆశించాల్సింది, అడగాల్సింది ఆ స్థాయిలో అడగాలి. చాలా మంది నేటికి క్రైస్తవ విశ్వాసులు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక కేవలము భౌతికమైన వాటి నేపథ్యమనే చూస్తున్నారు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, దేవుని రక్షణ ప్రణాళిక ఉన్న ఉద్దేశం ఏంటో, దేవుడు ఆయన విలువైన అమూల్యమైన రక్తం ఇచ్చి నిన్ను కొని ఆయన కొరకు నిన్ను సంపాదించుకుంటే ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పరచుకున్నాడు, దేనిని బట్టి నీవు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలో, ఇబ్బంది కొలములో ఉంచాడు, దానిని భరించగలగడానికి, ఆ ఓటమిని నువ్వు ఫేస్ చేయడానికి, అంత భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు నిన్నుంచి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఇది నీకు అర్థమవనంత కాలము దేవుని ఆశీర్వాదాలు నీకు ఎప్పటికీ అర్థం కావు, పొందుకోలేవు. ఎందుకనంటే నువ్వు అక్కడే చూస్తూ ఉంటావు. చరిత్రలో డాక్టర్ విలియం కేరీ గారు ఎక్కడా ఆగిపోలేదు. ఆయన పరిచర్యలన్నీ, ఆయన జీవితం అంతా కూడా నిరంతరాయముగా ఆయన సేవ కొనసాగింది ప్రియులరా. కనుక డాక్టర్ విలియం కేరీ గారు దేశానికి చామంతి మొక్కలను పరిచయం చేశారు. డాక్టర్ విలియం కేరీ గారు యూకలిప్టస్ యొక్క చెట్టు ఉపయోగాలు మన దేశములో ఆయన ప్రపంచానికి తెలియజేశారు. మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంక్ 1819లో మన దేశంలో ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత అప్పటి దేశ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ బెంటిక్ట్ ఈ బ్యాంకింగ్ సిస్టాన్ని దేశమంతటా, మన భారతదేశమంతటా వ్యాపింపచేశారు. మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ ని పరిచయం చేసింది కేరీ గారే. ఈ ఇంజిన్ ని పరిచయం చేయడం వెనక ఉద్దేశం కూడా ఏంటనంటే ఆయన ప్రింటింగ్ ప్రెస్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని. మొట్టమొదటిగా దేశీయ కాగితాన్ని, ప్రపంచములో వాడే కాగితం కాదు, మన దేశ వనరులతోనే దేశీయ కాగితాన్ని, ప్రింటింగ్ టెక్నాలజీని మన ఇండియాకు పరిచయం చేసిన వాడు ఆయనే. ప్రింటింగ్ ప్రెస్, అలాగే అచ్చులు, ముద్రణ యంత్రాలు, అచ్చులు, అక్షరాలు, అచ్చులు ఇవన్నీ కూడా సిరంపూర్లో తయారు. ఇప్పుడు మనకి కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత అది పెద్దగా నానుడి లేదు, కానీ ఇప్పటికీ చాలా ఓల్డ్ ప్రింటింగ్ ప్రెస్లో అచ్చులు కనబడతా ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకునేవారనంటే ఇండియాలో ఉన్న ప్రతి భాష తాలూకు అచ్చులు సిరంపూర్ యూనివర్సిటీకి వెళ్ళి విలియం కేరీ గారి ప్రింటింగ్ ప్రెస్ నుంచి తెచ్చుకునేవారు. అంత గొప్ప పరిచర్య చేశారు. తర్వాత మన ఇండియన్ ఇండిపెండెన్స్కి మూలమైనటువంటి సంగతి న్యూస్ పేపర్. దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ సమాచార దర్పణ్ అని బెంగాలీలో ఒక వార్తాపత్రికను ఆయన ప్రచురపరిచారు. తర్వాత దిగ్దర్శన్ అనే మాసపత్రికను ఆయన చేశారు. ఈ 2 పత్రికల యొక్క ఉద్దేశం ఏంటనంటే దేశములో, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రములో జరుగుతున్న మూఢ ఆచారాలు ఇవన్నీ వారు అనుసరిస్తున్న వారి మతానికి కూడా విరుద్ధమని, మానవత్వానికి విరుద్ధమని, అది అమానవీయమైనటువంటి సంగతులని తెలియచేయడానికి దానిని ఉపయోగించారు. దాని తర్వాత దినాలలో ఈ న్యూస్ పేపర్స్ నుంచి అనేకమైన న్యూస్ పేపర్స్ బయలుదేరి ప్రపంచములో భారతదేశ స్వాతంత్రానికి ప్రపంచమంతా కూడా ఈ న్యూస్ పేపర్ ద్వారా ఇండియాకు ఒక ఫ్రీడమ్ వచ్చిందని తెలియడానికి మూలకారకుడుగా డాక్టర్ విలియం కేరీ గారు ఉన్నారు. అలాగే మనకి బాగా తెలిసిన సంగతి సతీ సహగమనము వంటి దురాచారాలపై, శిశు హత్యలపై, గంగా నదిలో పుట్టిన పిల్లల్ని గంగా సమర్పయామని పడేసి చంపేస్తుండేవారట. అటువంటి మూఢాచారాల నుండి
విడిపించడానికి ఆయన ఫైట్ చేశాడు. ఆ దినాలలో రాజా రామ్మోహన్ రాయ్ గారికి సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టిన వాడు కూడా విలియం కేరీయే. అలాగే రామాయణం వంటి హైందవ గ్రంథాలను తర్జుమా చేసి లోకల్ లాంగ్వేజ్ లోకి అందించారు. సంస్కృతానికి భాషా నిఘంటు, బెంగాల్, మరాఠీ, అలాగే పంజాబీ, తెలుగు, కన్నడ, సాంస్క్రిట్ వీటన్నిటికీ కూడా మొట్టమొదటి నిఘంటువులను తయారు చేసిన భాషా కోవిదుడు. అలాగే బెంగాల్ భాషను ఆ రోజులలో ప్రజలు ఏమనుకునేవారట, ఇది దయ్యాలకు స్త్రీలకు సరిపోయే భాష, ఇది సరైన భాష కాదు అనే భాషని ప్రపంచానికి నోబెల్ ప్రైజ్ సంపాదించేంత గౌరవమైన భాషగా గుర్తించడానికి డాక్టర్ విలియం కేరీ ఎంతగానో కృషి చేశాడు. నోబెల్ ప్రైజ్ సంపాదించిన వారు ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన బెంగాలీ వ్యక్తి. సో జాగ్రత్తగా గమనిస్తే ఆయన కవిత్వాలన్నీ కూడా, ఆయన రచనలన్నీ కూడా బెంగాలీలోనే ఉన్నాయి. దయ్యాల భాషని ప్రపంచానికి అద్భుతమైన భాషగా మార్చిన ఘనత డాక్టర్ విలియం కేరీది. అలాగే ముఖ్యంగా గమనిస్తే ఆ దినాలలో పాఠశాలలు ముఖ్యంగా హై క్యాస్ట్ పీపుల్కే, అగ్రవర్ణాల వారికే ఉండేవి. కానీ అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి మతముతో నిమిత్తము లేకుండా ప్రతి మనిషి చదువుకున్నప్పుడు విద్య వారిలో ఉన్న మూఢనమ్మకాలను గుర్తించేలా చేస్తుందని పాఠశాలలకు అందరికీ అనుమతిని అందేలా చేసింది డాక్టర్ విలియం కేరీ. ముఖ్యంగా ఇటువైపున ఉన్న స్త్రీ తల్లులు, మీరు పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఉన్నతమైన నాయకులు, అన్ని స్థాయిలో ఎదుగుతూ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ స్కూల్స్కి ధైర్యంగా వెళ్తున్నారనంటే మొట్టమొదట భారతదేశంలో బాలికల పాఠశాలను నిర్మించినవాడు, అనుమతించినవాడు, అట్టి గొప్ప కృషి చేసిన వారు డాక్టర్ విలియం కేరీ. ముఖ్యంగా ఆయన చేసిన పరిచయలను బట్టి ఒక టైటిల్ పెట్టేశారు, డాక్టర్ విలియం కేరీ ఈజ్ అ ఫెమినిస్ట్ అని. అంటే స్త్రీలకి పక్షపాతంగా పనిచేశాడు అని, స్త్రీల పక్షంగా ఉండి కృషి చేశాడని. గనుక ఇవే కాదు, మన భారతదేశంలోనే మొట్టమొదటి కుష్ఠరోగుల హాస్పిటల్ ప్రత్యేకంగా నిర్మించింది ఆయనే. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి ఎవరికైనా వస్తే సజీవంగా పాతి పెట్టేసేవారట. అలాంటి పరిస్థితి నుండి కుష్ఠరోగులకు అద్భుతమైన సేవలు అందించడానికి ఒక హాస్పిటల్ని నిర్మించారు. ప్రత్యేకంగా డాక్టర్ విలియం కేరీ గారు ఇప్పుడు ఏదైతే బిఎస్సి అగ్రికల్చర్ ఇలాంటి సిలబస్, ఇలాంటి చక్కటి డిగ్రీలు, డిప్లొమాలు చేస్తున్నారంటే దీనికి కారణం ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి మూలకర్తగా గొప్ప అభివృద్ధి కలుగ చేసిన వ్యక్తి డాక్టర్ విలియం కేరీ. 1820వ సంవత్సరంలో ముఖ్యంగా అగ్రి హార్టికల్చర్ సొసైటీ అనే సంస్థని ఆయన ప్రారంభించి దేశంలోని వ్యవసాయ రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందించాడు. సేంద్రియ వ్యవసాయం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎరువులు కాకుండా సేంద్రియ వ్యవసాయం, అలాగే పక్షుల మీద, వృక్షాల మీద చాలా గొప్ప రీసెర్చ్ చేసి దేశానికి చాలా ఉన్నతమైన సేవ అందించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి కొద్దిగానే చెబుతున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశంలో 40 భాషలలో పూర్తిగా బైబిల్ని తర్జుమా చేసిన వాడు. ఇంకా ఇతర భాషలలో కొత్త నిబంధనని కొన్ని భాషలలో, అలాగని కొన్ని సువార్తలని కొన్ని భాషల్లో తర్జుమా చేసి ఆయన మరణ దినము వరకు కూడా విరామము లేని పని చేసిన గొప్ప దైవజనుడు డాక్టర్ విలియం కేరీ. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మన దైనందిన జీవితంలో, నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాతో కూడా దేవుడు మాట్లాడాడు. మన దైనందిన జీవితంలో కొన్ని పనులకు టైం లేదని అంటాం, కొందరిని కలవడానికి టైం లేదని అంటాం, కొన్ని నేర్చుకోవడానికి టైం లేదు. మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎప్పుడో నేర్చుకుంటారు, పక్కన పడేస్తాం. లేదంటే లాంగ్వేజ్ ఎప్పుడో నేర్చుకుంటాం, తర్వాత మళ్ళీ పక్కన పడేస్తాం. ఇలాగన ఇప్పుడు ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్, 10th సాంస్క్రిట్ నేర్చుకున్నవారు తర్వాత దాన్ని కొనసాగించగలిగారా? లేదు. ఎందుకనంటే ఆ భాష మాకు తెలియదు, రాదు. కానీ డాక్టర్ విలియం కేరీ గారు 6వ తరగతి చదివిన విద్యార్థి. ఆయన తర్వాత కూడా డిగ్రీలు ఏం చేయలేదు.
దేవుని కృపచేత జ్ఞానవంతుడిగా బహుభాషా కోవిదుడిగా పనిచేశాడు. దాని కొరకు ఆయన కలిగిన అద్భుతమైన లక్షణం ఏంటనంటే విరామము లేని పని చేసేవాడు, విశ్రాంతి తీసుకునే తత్వం కలిగిన వాడు కరువు. ఆయన లైఫ్ స్టైల్లో జూన్ 12, 1806 గురువారపు దినచర్యని ఒకరోజు ఇలా రాసుకున్నాడంట ఆయన. ఇది ఆయన నడి వయస్సుకు వచ్చేసరికి రాసుకున్నటువంటి భాగం. సో జాగ్రత్తగా గమనిస్తే, నేను ఉదయాన్నే 5 గంటలకు లేచాను, 5:45కు లేచి హెబ్రీ బైబిల్లో ఒక అధ్యాయం చదివాను. 7 గంటలకి నేను నా పర్సనల్ డెవోషన్ చేసుకున్నాను. తర్వాత 7 నుండి 10 వరకు జరిగిన వృత్తాంతం చెబుతున్నాను. తర్వాత సేవకులతో బెంగాలీలో ప్రార్థనా సహవాసంలో పాల్గొన్నాను. తర్వాత పర్షియా భాష పండితుని దగ్గర పర్షియా భాష నేర్చుకోవడానికి నా సమయాన్ని వెచ్చించాను. తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ ముగించాను. ఇంతలో 10 అయ్యింది. 10 గంటలకి రామాయణ తర్జుమా కొరకు పండితుని దగ్గరకు వెళ్ళి పని చేశాను. ఆ తర్వాత కలకత్తా కాలేజీలో బెంగాలీ భాషను బోధించడానికి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి 2 అయింది. 2 గంటలకి కలకత్తాలో బోధన చేసిన తర్వాత బెంగాలీ భాషలోకి ఇర్మియా గ్రంథం ప్రింట్ అవుతుంది. దాని ప్రతులు ఎలా ఉన్నాయో పరిశీలించుకున్నాను. ఇదంతా ఫినిష్ చేసి లంచ్ చేశాను. లంచ్ చేసిన తర్వాత 6 గంటల లోపు సాయంత్రం సంస్కృతములోకి మత్తయి సువార్తలోని ఒక అధ్యాయమును తర్జుమా చేయడానికి నా సమయాన్ని వెచ్చించాను. 6 గంటలకి తెలుగు పండితుని దగ్గరికి వెళ్ళి తెలుగు భాష నేర్చుకోవడానికి నేను వెళ్ళాను. 6 నుంచి 9 గంటల వరకు నాకు ఆ సమయం పట్టింది. 9 గంటలకు రాత్రి 40 మంది ఉన్న ఇంగ్లీష్ ఆరాధనకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించి, ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథములోని ఒక అధ్యాయాన్ని బెంగాలీ భాషలోనికి తర్జుమా చేశాను. ఇదైన తర్వాత 11 అయింది. 11 గంటలకి నా పనులన్నీ ముగించుకున్నాను. అంటే డిన్నర్ ఇంకా అన్నీ ముగించుకొని గ్రీకు బైబిల్ని తీశాను. గ్రీక్ బైబిల్ తీసుకొని గ్రీక్ బైబిల్లో ఒక అధ్యాయము చదివి డెవోషన్ చేసి నేను ప్రార్థన చేసి నేను నిద్రపోయానండి. అసలు ఇందులో ఎక్కడైనా రిలాక్స్కి, రెస్ట్కి, వేస్ట్ ఆఫ్ టైంకి అవకాశమే లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత సమయాన్ని కిల్ చేస్తుందో. ప్రతి సమయాన్ని కూడా పెట్టుబడిగా ఆయన ఉపయోగించాడు. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, పరిచర్య కొరకు, భారతదేశ సంక్షేమం కొరకు. యాక్చువల్గా పరిచర్య అంటే ఎంతసేపు మనము సువార్త ప్రకటించడం అనే దృక్పథములోనే వెళ్తూ ఉంటాం. కానీ డాక్టర్ విలియం కేరీ దానికి వైవిధ్యమైనటువంటి అర్థాన్ని చేకూర్చారు. పరిచర్య జరగాలి అని అంటే ప్రాంతీయ పరిస్థితులను కూడా అర్థం చేసుకుని అక్కడ నీకు నీ స్థాయిలో ఆ వనరులను తీర్చగలిగితే దేవుని రాజ్య విస్తరణ జరుగుతుందనే అద్భుతమైన సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈరోజు యవనస్తులతో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, లేదా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు. వచ్చిన తర్వాత కొత్త విషయాన్ని, కొత్త భాషని, కొత్తగా ఒక పాటని లేదా ఒక సంగీతాన్ని ఏదైనా నేర్చుకోవడానికి టైం కేటాయిస్తున్నారా? పేరెంట్స్గా మనం ఏమంటామనంటే వాళ్ళకి టైం ఉండట్లేదండి. ఇప్పుడు ఉండట్లేదండి, ఎప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. రోజుకో కొత్త పాట చూడకుండా నేర్చుకోగలిగితే నీ ఐక్యూ లెవెల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. రోజుకొక వచనం, ఒక అధ్యాయం, చిన్న చిన్న అధ్యాయాలు నేర్చుకోగలిగితే నువ్వు ఓన్లీ తెలుగే నేర్చుకోపోని, లేదా నీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీషే నేర్చుకో, నీ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. ఆయన హెబ్రీ, గ్రీకు, లాటిన్ 3 భాషలని 3 పూట్ల ఆయన ఖచ్చితంగా బైబిల్ డెవోషన్ చేసేవారు. ఉదయం హెబ్రీ, మధ్యాహ్నం లాటిన్, సాయంత్రం గ్రీక్, రాత్రికి గ్రీకు భాష బైబిల్లో ఆయన వాక్యాలు చదివి ఆయన ధ్యానించి, ఎందుకనంటే అవే మూల భాషలు గనుక బైబిల్కి, ఆయన తరచూ చేసేటటువంటి ట్రాన్స్లేషన్స్కి అవి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటాయని ఆయన ఆ భాషలనే ఎంచుకున్నారు. సో సమయం ఎలా ఉపయోగిస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి ఈ విషయంలో. సో ఇంత
భారతదేశానికి క్రీస్తు రాజ్య సువార్తకి ఇంత పరిచర్య చేసిన ఈయన పరిచర్య అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితుల గుండా ఏమీ వెళ్ళలేదు. ఈయన సేవ చేసింది అంత కంఫర్ట్ జోన్లో చేయలేదు. ఈయన పరిచర్య అంతా కూడా చాలా ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళినాయి. ఈయన ఇంత విశాలమైన, ఇంత ఉన్నతమైన గొప్ప సువార్థికన ఉద్యమ నాయకుడిగా, ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడిగా, ది మోడర్న్ మిషనరీ, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ మిషన్ అని ఆయనను పిలవడానికి గల కారణం ఏంటనంటే, ఆయన అంత పరిచర్య చేయడానికి గల కారణం ఆయన కేవలం అంత కంఫర్ట్గా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య సేవ చేయలేదు. ఈరోజు ఇక్కడ కూర్చుని నువ్వు అనుకుంటున్నావు, డాక్టర్ విలియం కేరీ ఆయన మిషనరీ, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారు. అప్పట్లో బ్రిటిష్ వారు, డచ్ వారు మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కనుక మిషనరీ సంస్థల నుంచి చాలా గొప్ప సొమ్ము వచ్చింది. డబ్బుంటే ఆయనేంటి, నేనైనా బోళ్ళు పనులు చేసేస్తాం అనుకుంటున్నాయేమో. నీకు తెలియని ఒక విషయం ఏంటనంటే, ఆయన సేవకి ఇండియాలో అడుగుపెట్టిన మొదటి 7 సంవత్సరాల వరకు కూడా ఆయనకు ₹1 కూడా రాలేదు. కారణం ఏంటనంటే, మొదటి 7 సంవత్సరాలు హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. మొదటి 7 సంవత్సరాలలో ఆయన ఒక్క ఆత్మని కూడా రక్షించలేదు. అందుకు ఇంగ్లాండ్ నుంచి, మిషన్ పొలం నుంచి ఒక లెటర్ వచ్చిందట, అయ్యా కేరీ, నీ పరిచర్యలు మాకంత తృప్తికరంగా లేవు, అంటే నువ్వు సేవ చేయడానికి పనికిరావని ఇండైరెక్ట్గా చెప్పడం. అలాంటి ఫెయిల్యూరర్గా ఉన్న కేరీ తర్వాత ప్రపంచానికి ఒక నక్షత్రంగా, బుద్ధిమంతుడైతే ఆకాశమండలి జ్యోతులను పోలిన వారు నిరంతరం ఏం చేస్తారట, ప్రకాశిస్తారు. నేనేమంటానంటే, డాక్టర్ విలియం కేరీ గారు ఎన్ని భాషలలో అయితే బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారో, ఆ భాషలలో ఉన్న బైబిల్ని చదివి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరి జాబితాలోకి వెళ్తారనంటే, కేరీ గారి అకౌంట్లోకి వెళ్తారు ఒక రీతిగా. ఎందుకంటే అదే లేకపోతే వాక్యము వారికి, అంటే ఆయన మరణించినా కూడా ఆయన పరిచర్య ఏమవుతుంది, కొనసాగించబడుతూనే ఉంది. ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప అనుభవం ఆయనకి రావడానికి ఆయన అంత కంఫర్ట్ జోన్లో సేవ చేయలేదు. ఒక ప్రక్క ఆర్థికంగా సపోర్ట్ లేదు, మరొక ప్రక్క తన భార్య అయిన డారతీ, ఆమె విలియం కేరీ గారికి ఎప్పుడు కూడా పరిచర్యలో సహకరించలేదు. ఆమె ఎప్పుడు కూడా దైవజనునికి ప్రోత్సాహకరంగా లేదు. ఎందుకనంటే, ఇండియా వచ్చిన తొలి దినాలలోనే 5 సంవత్సరాల కుమారుడు ఫిలిప్ చనిపోయినటువంటి ఆ కుమారుని పాతిపెట్టడానికి కూడా ఎవరు రాకపోతే విలియం కేరీ గారే తన స్వహస్తాలతో ఆ కుమారుని పాతిపెట్టారు. ఈ సంఘటనలన్నీ చూసి ఆమె మానసిక రోగి అయిపోయింది. ఆ రోజు నుంచి సుమారుగా 12 సంవత్సరాల పాటు ఆయనను నిరంతరము శపిస్తూ, దూషిస్తూ, అబద్ధ మాటలు, అపోహలు, అపవాదులు గదిలో ఉండి కేకలు వేసుకుంటూ చెప్పేదట. విలియం కేరీ గారి గురించి నెగటివ్గా మాట్లాడుతుంది, శపించేది. ఆమె అంత కేకలేసి తిడుతూ ఉంటే ఒక గదిలో ఆ కేకలు వింటూనే ఒక ప్రక్క గదిలో రాత్రి సమయంలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విశ్వాసముతో బైబిల్ ట్రాన్స్లేషన్స్ చేసేవాడు. ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎలా ఉన్నా కానీ కుటుంబంలో భార్య దగ్గర, భర్త దగ్గర నెమ్మది, ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి బ్రతకటం చాలా కష్టం, నరకం అని అంటారు ఆ జీవితాన్ని. అటువంటి జీవితంలో డారతీని ఆయన లైఫ్ స్టైల్లో ఏం రాసుకున్నారనంటే, దేవుడు నాకు ప్రోత్సాహకరమైన ముళ్ళుగా పెట్టాడంటాడు ఆయన. ప్రోత్సాహకరమైన ముళ్ళట. ఒకవేళ ఏ ఉద్యోగం రాక, ఏ పరిస్థితిలో అభివృద్ధి లేక,
విచారంతో నీరసంతో కూర్చుంటే ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. ప్రభువు తెలియజేస్తున్నాడు, ఒకవేళ ఇలా ఉన్నావేమో, నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు చూడగలిగితే, కేరీ లాగా, డాక్టర్ విలియం కేరీ గారు లాగా నువ్వు గనక దేవుని మీద ఆధారపడితే, దేవా నీ కొరకు నేను అనేక విషయాలు తలపెట్టాలని ఆశిస్తున్నాను, అలాగే నీవు గొప్ప కార్యాలు చేయగలవని నేను కోరుకుంటున్నాను, కనికరించండి అని దేవుని తట్టు విశ్వాసంతో చూస్తే నీ ప్రతికూల పరిస్థితులను నీ కాళ్ళ కింద పునాది రాళ్ళుగా దేవుడు మార్చేస్తాడు. ఎందుకనంటే 19 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ప్రయాసపడి పుస్తకాల ప్రతులన్నీ సిద్ధపరిచాడు. బైబుల్ ట్రాన్స్లేషన్స్ పక్క ఉన్నాయి. ఇక ప్రింటింగ్ చేసేద్దాము అని అనుకుని ఆయన ఇంగ్లాండ్ నుంచి సుమారుగా 12,000 రీముల కాగితపు చుట్టలని ఒక లోడ్ తీసుకొచ్చాడంట, ప్రింటింగ్ ప్రెస్లో పెట్టాడట. ఒక ఊరెళ్ళి ఆయన వస్తున్నప్పుడు సాయంకాలం ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఏంటనంటే, మీ ప్రింటింగ్ ప్రెస్ తగలడిపోయింది, అందులో 10 బైబిల్ తర్జుమాలు ఉన్నాయి, సంస్కృత అలాగే ఇతర పలు భాషా నిఘంటువులు ఉన్నాయి, తెలుగు సిక్కు భాష వ్యాకరణాలు ఉన్నాయి, 14 భాషల అచ్చులు ఉన్నాయి. ఇవన్నీ తగలడిపోతే మనం అనుకుంటే చాలా ధైర్యంగా ఉన్నాడు విలియం కేరీ అనుకుంటాం. ఎందుకు ధైర్యంగా ఉంటాడు? ఆయన కూడా మనలాంటి మానవుడే కదా. ఇచ్చాడట, చాలా బిగ్గరగా ఇచ్చాడట, ఏడుస్తూ కన్నీటితో, దేవా సంవత్సరాల ప్రయాస ఒక చిన్న సాయంకాలాన దగ్ధమైందే అని అనుకుంటూ ఇలా అనుకున్నాడంట, దేవుని మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువును మాత్రమే నేను చూడగలుగునట్లు ఆయన నన్ను అనగదొక్కాడు. అంటే ఎంత పరిచర్య నేను చేసేసానని, నేను ఎక్కడ అతిశయిస్తాను అని దేవుడు నన్ను ఏం చేశాడు? 0 స్థాయికి తీసుకొచ్చాడు. ఎంత పాజిటివ్గా, ఎంత విశ్వాసంతో దేవుని తట్టు చూశాడు. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఎంత ఫీల్ అయిపోతున్నావో, ఒక్క జాబ్ ఆప్షన్ పోతే ఎంత ఫీల్ అయిపోతున్నావో, కానీ దేవుని ఉద్దేశం ఏంటో, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో సృష్టించాడో, దేవుని ప్రణాళిక ఏదో ఉండే ఉంటుంది. ఆయన ప్రణాళిక లేకుండా నేను ఇక్కడ లేను, నేను ఆ ప్రణాళిక గుండా వెళ్ళడానికి దేవుని వైపు చూడాలని ఆలోచించాం. అంత ప్రతికూల పరిస్థితుల్లో ఒక ఆదివారం వాక్యానికి సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో డివోషన్ చేసుకుంటుంటే కీర్తన 46:10 ద్వారా దేవుడు మాట్లాడాడట. కీర్తన 46:10 ఏముందండి అక్కడ? ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద. చూడండి ఏమంటున్నాడు? ఈయనేమో ఏడుస్తూ ఉంటే, ఈయనేమో గగ్గోలు పెడతా ఉంటే, 19 సంవత్సరాల ప్రయాస, 10 అద్భుతమైన భాషా ప్రతులు నిఘంటువులు ఇవన్నీ కాలిపోయి అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఊరుకో, ఏడ్చింది చాలే అంటున్నాడు. దేవుడిని నేనే అంటున్నాడు. ఆశ్చర్యం వేసిందట. అసలు దీని అర్థం ఏంటి? చాలాసార్లు నీకు ఇష్టమైనవి నీకు దూరం అవుతుంటే, ప్రియమైన వారిని దూరం చేసుకుంటే ఏడుస్తున్నావు, ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. ప్రభు అంటున్నాడు, ఊరుకో, ఊరకుండు, నేనే దేవుడిని గుర్తుపెట్టుకో. ఆ మాట అర్థం ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నాడు. 2 విషయాలు అర్థమైనంట ఆయనకి. ఒకటి, నా దేవుడు సార్వభౌముడు, ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తనకు నచ్చిన విధంగా మనల్ని వాడుకునే అధికారం ఆయనకుంది. ఆయన అధికారానికి మించింది ఈ లోకములో లేదని ఒకటి నమ్మాడు. రెండోది ఏంటనంటే, దేవుడు ఆయన దేవుడు గనుక నా జీవితములో ఏ కార్యము జరిగినా ఆయన దేవుడు, నేను మానవుణ్ణి, దానికి నేను అంగీకరించాలి. నేను ఊరుకోవాలి తప్ప ప్రభువుని విమర్శించడానికి నాకు అనుమతి లేదు. ఆయనకు అధికారం ఉంది అనంటే, ఇది చేయడానికి, నాకు ఇష్టమైన దాన్ని తీసుకోవడానికి అధికారం ఉందనంటే, ఇంకా శ్రేష్టమైనవి ఇచ్చే అధికారం కూడా, ఈ ఇష్టమైన దానిని పోగొట్టుకున్న ఈ నష్టాన్ని మర్చిపోయేంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాన్ని చేయడానికి కూడా ఆయనకు అధికారం ఉంది అని ఆయన అర్థం చేసుకున్నాడు. మనకైతే అర్థం కాదు అది. అంతే కదండి? దేవుడేటి ఊరుకోమంటున్నాడు ఇంత బాధలు అని అనుకుంటాం. ఆయన దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మరలా డివోషన్లో యెషయా గ్రంథం 61 అధ్యాయము మొదటి 4 వచనాల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన బలపరిచాడట.
అందులో ఒక మాట చెబుతాను సందర్భాన్ని బట్టి. బూడిదకు ప్రతిగా పూదండను అనే మాట ఆయన హృదయాన్ని ఆకర్షించింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆ బూడిద మధ్య నిలిచుండి ప్రభు వైపు చూశాడు ఈయన. ఏం కనబట్టలేదు, ప్రింటింగ్ ప్రెస్ ఏమి నామరూపాలు లేవు. పరిచర్య ప్రారంభించడానికి ఒక్క రూపాయి కూడా లేదు, వనరులు లేవు. మిషన్ పొలాల నుంచి, పరిచర్య నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం లేదు. దేవుని వైపు చూస్తే దేవుడు అంటున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చువాడను అని అన్నాడు. ఎలా అనుగ్రహించేస్తావు ప్రభువా? బూడిదలో నుంచి ఎలా వస్తుంది? నా బ్రతుకు ఈ బూడిద కంటే హీనమైంది, బూడిదకున్న విలువ కూడా నాకు లేదు, నా స్థితి ఎలా మారుతుంది అని అనుకున్నాడు. ఈయన భారమైన ప్రార్థన, ఈయన నమ్మకత్వం యూరప్ ఖండాన్ని కదిలించి, ఇప్పుడు ఏదైతే ఎంత ఖరీదైందైతే తగలడిపోయిందో దానికి మించిన పరిచర్య చేయడానికి అవసరమైన ఆర్థిక సమృద్ధి ఉన్నపాటున ఇంగ్లాండ్, యూరప్ కంట్రీస్ నుంచి సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఒకవేళ ఇది గనక జరగకపోతే, ఈ నష్టం గనక జరగకపోతే యూరప్ ఖండమంతా కూడా ఈ పరిచర్యకు స్పందించేవారు కారు. నీ జీవితంలో కూడా నష్టం ఉంది కదా, నీ జీవితంలో కూడా ఒక ఖాళీ వెలితి ఉంది కదా, దాని వెలితికి మించిన గొప్ప సమకూర్పు దేవుడు నీ ముందుంచాడు. అది నువ్వు చూడాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి దేవుడుగా గమనించడం నేర్చుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. కేరీ చూశాడు, అలాగా బూడిదను చూశాడు, దేవుణ్ణి చూశాడు. దేవుడు అంటున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానన్నాడు. ఊహించని అద్భుతమైన కార్యం, అద్వితీయమైన కార్యం, ఘనమైన కార్యం, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన పరిచర్య ఇంకా చేయడానికి వృద్ధాప్యము వరకు కావలసిన సమకూర్పు దేవుడిచ్చాడు. ఈ సమయంలో విలియం కేరీ గారిది మొదటిది విరామము లేని పరిచర్య అని అన్నాను. రెండవది ప్రతికూల పరిస్థితుల మధ్య పరిచర్య. మూడవది ఆయన దాతృత్వములో గొప్పవాడు. ఆ దినాలలో నెలకి 1300 పౌండ్లు సంపాదించేవాడంట. అది తక్కువ జీతం కదా ఆ రోజుల్లో. ఇంగ్లాండ్ రోకల ప్రకారం 1300 పౌండ్లు అంటే సుమారుగా లక్షల సంపాదన ఉండేదట ఆయనకి. అందులో ఆయన పరిచర్య కొరకు, ఇతర సేవల కొరకు ఉంచేసి కేవలం 50 పౌండ్లు మాత్రమే కుటుంబ పోషణకు తీసుకునేవాడట. 1300లో కనీసం 100 పౌండ్లు కూడా ఆయన అంటే టైత్ కూడా తీసుకోలేదు. అంటే 90% దేవునికి ఇచ్చేసి 10% కూడా తీసుకోలేదు. తన జీవనమంతా దేవునికి వెచ్చించిన గొప్ప నీతిమంతుడు ఆయన. 800 పౌండ్లేమో మార్ష్మన్ గారు, జాషువా మార్ష్మన్ గారు సంపాదిస్తే అందులో మార్ష్మన్ గారు 30 పౌండ్లు తీసుకునేవారట. విలియం వార్డ్ గారు 2000 పౌండ్లు సంపాదిస్తే అందులో విలియం వార్డ్ గారేమో 20 పౌండ్లు తీసుకునేవారట. ఈ ముగ్గురిని సిరంపూర్ త్రయం అని పిలుస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా పరిచర్య పేరుతో ధనాన్ని వెనక్కి వేసుకున్న వ్యక్తులు కాదు, పరిచర్య కొరకు ప్రయాసపడిన వారు. ఈయన మరణకాలంలో మిషన్ సంస్థల వారు వచ్చి, ఈ ప్రాపర్టీ మా మిషన్ పేరున రాసేయి అని అన్నారట. లేదా నీ కుటుంబానికి ప్రోత్సాహకరంగా రాసుకనంటే, అయ్యా ఇది సిరంపూర్ ఆస్తి, ఈ పరిచర్య భూమి మీద ఉన్నంత కాలం ఆ సంస్థకే చెందుతుంది, నాకు పేరు ప్రఖ్యాతులు ఏమొద్దు, నాకు గుర్తింపు అవసరం లేదు, దేవుని పని జరిగితే చాలని చివరి క్షణం వరకు పనిచేశాడు. ప్రియమైన వర్లరా, ఫైనల్గా ఇంకో విషయం చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాం. అంటే ప్రసంగం అనగానే మళ్ళీ ఇంకో గంట ఉంటుంది అనుకోవద్దు. ఆయన వాక్యంలోని మూల విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను అంతే. సో జాగ్రత్తగా గమనిస్తే
ఇంత గొప్ప సేవ చేసినవాడు, ఇంత త్యాగమూర్తి, తన ప్రియమైనటువంటి వాటన్నిటినీ పోగొట్టుకున్నవాడు, దేవుని కొరకు విరామము లేని పని చేసినవాడు, దేవుని కొరకు ప్రతికూల పరిస్థితుల మధ్య నష్టాన్ని కూడా ఆశీర్వాదంగా చూచినటువంటి దైవజనుడు. ఈ దైవజనుడు ఎంత గొప్పవాడో తెలుసా? దీనత్వం కలిగినవాడు. ప్రియమైన వర్లారా, ఈ సమయంలో నేను దాతృత్వం గురించి ఒక మాట చెప్పిన తర్వాత ఇందులోకి వస్తాను. స్కిప్ అయిపోయింది. చాలాసార్లు మనం దేవునికి ఇవ్వడానికి చాలా సనుగులు, సంశయాలు, విమర్శలు, చాలా ఆలోచనల గుండా ఇచ్చే విషయంలో మనం తూకం వేసుకొని ఇస్తూ ఉంటాం. ఇస్తుంది సరిగా వాడబడుతుందా, ఇవ్వాలా దేవునికి, నాదంతా దేవునికి ఇచ్చేస్తే నేను ఎలా పోషించబడతాను, చాలా లెక్కలు వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇవ్వటం అనే దానిని కృపావరంగా చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం, 4వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 9వ వచనం, ఇలాగున 5 సార్లు మాసిదోనియా వారికి ఈ కృప ఉండింది అని మాట్లాడాడు ఆయన. ప్రతిసారి నీవు ఏ కృపావరం కలిగినా లేకపోయినా ఇచ్చే కృపావరాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. తద్వారా నీవు చేయలేని పరిచర్య నీ ద్వారా ఇతరులు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఘానికి, దేవుని పరిచర్యకు అవసరత గుర్తెరిగి దేవునికి దాతృత్వంగా ఇవ్వాలి. ఆయన అంటాడు, దేవునికి ఇవ్వడం అనే కృప పిచ్చి ప్రేమగా సామర్థ్యానికి మించి శ్రమలోనూ తీసుకొమ్మని బతిమాలే పౌలు వంటి దాతృత్వము కలిగి ఉండాలని అంటాడు. దేవుని ఎలా ప్రేమించాలట? పిచ్చిగా ప్రేమించాలట. పిచ్చి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? భర్త చెడ్డోడు, భార్య మంచిది అనుకోండి. భర్త హింసిస్తున్నాడు, పుట్టింటి నుంచి అన్నీ తీసుకురమ్మని వేధిస్తూ ఉన్నాడు. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అంటారు, అమ్మా వాడు చెడ్డోడే, వాడు మంచోడు కాదే, నువ్వు పట్టుకెళ్ళినవన్నీ కూడా నాశనం చేసేస్తున్నాడమ్మా, నీకు సరిగా పొవ్వాడతలేదంటే భార్య కాదు, భర్త మీద ఉన్న పిచ్చి ప్రేమను బట్టి మీరు మా ఆయన్ని ఏమన్నంటే ఊరుకున్నా. అప్పుడు అనిపిస్తుంది, ఎంత పిచ్చే నీకు కదా. తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారు. కానీ కూతురంటే ఇక్కడ ప్రేమ కాబట్టి అడిగింది ఇవ్వకుండా ఉండలేరు. దేవుడు అంటేనట పౌలు గారికి అంత పిచ్చి. ఈ దైవజనుడు రాసిన మాట కేరీ గారు, మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పట్ల అంత పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు ఎంత ఇస్తున్న దశమ భాగం కాదు ఇవ్వం, దశమ భాగం కాదు, దేవునికి ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలనే ఆసక్తి ఉంటుంది తప్ప నేనెంత ఇచ్చాను అనే లెక్క ఉండదు. నిజంగా అలా ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే చరిత్రలో మాసిదోనియా సంఘం, డాక్టర్ విలియం కేరీ గారు. అలాగే ఇంకొక మాట, దీనుడైన సేవకుని గురించి ఒక మాట చెప్తాను. మేము శరంపూర్ వెళ్ళాం, పాశ్రమ గారు, నేను. దేవుని కృప వల్ల మిషన్ టూర్కి వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు శరంపూర్ వెళ్ళినప్పుడు కాలేజ్, యూనివర్సిటీ అంతా చూడగలిగాం. ఆ తర్వాత కేరీ గారి సమాధిని చూద్దాం దగ్గరలోనే అంటే వెళ్ళిన తర్వాత కేరీ గారి సమాధి కోసం చూసాం. ఓ మూల అక్కడే ఉందనేసి అక్కడ వ్యక్తి, కాపలా ఉండే వ్యక్తి చెప్పాడు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి సీరియస్గా పేర్లు చదివేస్తున్నాం. అక్కడ కేరీ గారి పేరు ఏమి, వైఫ్ ఆఫ్ కేరీ అని కనబడుతుంది తప్ప విలియం కేరీ గారి సమాధి ఎక్కడా కనబడట్లేదు. ఇంతలో అంతకుముందే ఒకసారి మాకంటే ముందు మిషన్ పరిచర్యకు వచ్చినటువంటి ఒక దైవజనుడు కేరీ సమాధి ఏదండి మేము వెళ్ళిన ఒక 10 మంది టీం అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, మీరు నిలబడిందే కేరీ సమాధి మీద అన్నాడు. ఉన్నపాటున గబగబా లేచి వచ్చేసాం అక్కడి నుంచి. కేరీ గారి సమాధి నేల మట్టుకుంది, కనీసం గడ్డి కూడా పేకరు అక్కడ. అది అలా మామూలుగా ఉంటుందంటే. కానీ తన భార్య సమాధి కట్టడానికి డబ్బులు ఏర్పరిచి ఆమె 2వ భార్య గొప్ప సేవ చేసిందని ఆమె సమాధి కోసం డబ్బులు ముందుగానే సిద్ధపరిచాడట. కేరీ గారు మాత్రం, నేను చనిపోయినప్పుడు నా సమాధిని హైలైట్ చెయ్యొద్దు,
నా సమాధి మీద ఒక రాత రాయాలి అని చెప్పాడట. ఏంటనంటే, ఏ రిచ్ పూర్ అండ్ హెల్ప్లెస్ వామ్ ఆన్ థై కైండ్ ఆర్మ్స్ ఐ ఫాల్. అంటే దౌర్భాగ్య దీనుడను నిస్సహాయ పురుగునైన నేను నీ దయగల హస్తాలలో ఒదుగుతున్నాను అని రాయమన్నాడట. మనం సుమారుగా ఈరోజు ప్రసంగ సమయం అంతా విలియం కేరీ గురించే చాలా విషయాలు మాట, ఎన్నో గొప్ప విషయాలని. అవన్నీ దేవుని దగ్గర ఆయన అంటున్నాడు, నేనొక పురుగును, నేనొక దీనుడను, ఒక పాట పాడితే ఎవరైనా అప్రిషియేట్ చేయకపోతే ఎంత ఫీల్ అయిపోతామో, ప్రార్థన చేసి అప్రిషియేట్ చేయకపోతే ఎంత ఫీల్ అవుతామో, దేవుని కానుకిచ్చి 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఏ పరిస్థితిని బట్టో స్కిప్ అయిపోతే ఎంత ఫీల్ అవుతామో, ఇచ్చిన వస్తువును గబుక్కుని చెప్పడం మర్చిపోతే ఎంత ఫీల్ అయిపోతామో, లేదా అవకాశం ఇవ్వకపోతే ఎంత ఫీల్ అయిపోతామో కదా. ఎక్కడా మనకి తగ్గింపు అనేది ఉండదు. ఎంత ప్రపంచానికి, ముఖ్యంగా మన భారతదేశానికి ఎంత సేవ చేస్తే ఆయన అంటున్నాడు, నేను పురుగును, నేను దౌర్భాగ్య అంటే పురుగులో కూడా ఆఖరి పురుగు, అంటే పురుగుల్లో కూడా దౌర్భాగ్య దీనత్వములో ఉన్న పురుగును, పురుగు కంటే కూడా తక్కువగా తగ్గించుకున్నాడు. ఒక ఉద్యోగము, ఒక వ్యాపారం, ఒక ధనము, ఏదైనా ఒక అధికారం, ఒక స్థాయి ఉన్నా కూడా మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఇంత గొప్ప దైవజనుడు తనను తాను దేవుని ఎదుట పురుగుగా, ఒక దైవజనుడు అడిగాడంట, పురుగు అని రాయించమంటున్నారు ఏటయ్య గారు, మీరు సాధించిన ఘనతలు సామాన్యమైనవి కాదనంటే ఆయన అన్నాడంట, పాము, తేలు, మరొక జీవి కొడితే కనీసం తిరగబడుతుంది, పురుగుకి ఏదైనా తగిలితే ముడుచుకుపోతాది తప్ప తిరగబడదు. నా దేవుని దగ్గర నేను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను తప్ప తిరగబడటం, పగబట్టడం నాలో ఉండకూడదు అని తగ్గించుకున్నాడు దైవజనుడు. రెండో విషయం చెప్పి వాక్యములోని మూల విషయాన్ని చెప్తాను. ఒకసారి డచ్ వారితో, ఆంగ్లేయులతో కలిసి పార్టీకి వెళ్ళే అవకాశం దైవజనునికి వచ్చింది. అక్కడికి వచ్చినటువంటి అతిథుల్లో ఒక ఆయన అనుకున్నాడంట, కేరీని ఎలాగైనా కూడా ఇన్సల్ట్ చేయాలి, ఏదో గొప్పోడు అనుకుంటున్నాడు, ఆయనేనా మేము సేవ చేయట్లేదు అన్నట్టుగా ఆలోచించి అందరి ముందు, కేరీ నువ్వు బూట్లు తయారు చేసేవాడు కదా అన్నట్టుగా నవ్వాడట. వెంటనే విలియం కేరీ గారు, బ్రదర్ మీరు తప్పుగా విన్నారు నా గురించి, నేను పాత బూట్లను బాగు చేసేవాడిని తప్ప కొత్త బూట్లు, కొత్త షూస్ తయారు చేసేంత జ్ఞానం నాకు లేదు, కొత్త బూట్లు తయారు చేయగలిగేంత డబ్బు కూడా నాకు లేదు. ఎంత గొప్ప దైవజనుడు. గొప్పకుని ఎప్పుడైనా సరే మన అమ్మా దేవుడు నిన్ను ఏ స్థాయి నుంచి తీసుకొచ్చానమాట, అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు మాట్లాడుతున్నావు అనేవారు చాలామంది ఉన్నారు క్రైస్తవ లోకంలో. అమ్మ ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారమ్మా, దేవుడు మీ ప్రార్థన బట్టి మీ బిడ్డల్ని మిమ్మల్ని ఆశీర్వదించారు. గతాన్ని అస్తమానం జ్ఞాపకం చేసుకోవాలి. నా మొదటి స్థాయిని మరిచిపోవడానికి ఎప్పటికీ వీలు లేదు. పౌలు భక్తుడు అంటాడు, నేను దీనస్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును అంటాడు. పరిచర్యలో 2008-9 సంవత్సరం వరకు నా జీతం ఎంతో తెలుసండి, 1000 రూపాయలు. 1000 రూపాయలతో దేవుడు పరిచర్య ప్రారంభించే ధన్యతనిచ్చాడు. మాకు పెళ్ళైన తర్వాత 2014 వరకు మా పాస్టమ్ గారు ప్రస్తుతిని కడుపులో పెట్టుకొని సైకిల్ ఎక్కి 7వ నెల 8వ నెలలో కూడా సైకిల్ ఎక్కి ప్రయాణం చేశారు. నేను గొప్ప కోసం కాదు చెప్పట్లేదు, దేవుడు మాకు కూడా ఆ స్థితిని నేర్పించే పరిచర్యలో తీసుకొచ్చాడు. సో మన ప్రారంభ స్థితిని మైకెత్తి అరిచి చెప్పగలగాలి. నీ మనవళ్ళకి చెప్పాలి నిన్ను దేవుడు ఏ స్థాయి నుంచి ఆశీర్వదించాడో. నీ మనవరాలకి చెప్పాలి. నీ భార్య ఒకవేళ అడ్డుకుంటుందేమో, నీ భర్త ఒకవేళ అడ్డుకుంటున్నాడేమో, ఎందుకమ్మా పాత స్థితులు కాదు, పాత స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ పిల్లలకు
దేవుడు ఏ స్థాయి నుంచి తీసుకొచ్చాడో, ఎలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి తీసుకొచ్చాడో తెలియక కొంతమంది విశ్వాసము నుంచి పక్కకు వైదొలగిపోతున్నారు. మిషనరీస్ ద్వారా ఊరి చివర ఉండవలసిన జీవితాలు ప్రపంచానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయన్న సంగతి చెప్పడానికి సిగ్గుపడడం చేత దేవుని ప్రేమ ఏంటో, మిషన్ పరిచర్య ద్వారా మనం పొందుకున్న మేలులేంటో, ఇప్పుడు ఈ చదువుల వెనక మూలము రక్తము చిందించింది ఎవరో, ప్రాణం పెట్టింది ఎవరో, ప్రయాస పెట్టింది ఎవరో, దీని వెనక ఉన్న రక్షణకు కారకుడెవరో తెలియక క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వ్యక్తులలాగా క్రైస్తవ బిడ్డలే మారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీ మొదటి స్థాయి నువ్వు చెప్పక మరిచిపోయి. ప్రియమైన వర్లరా, డాక్టర్ విలియం కేరీ దీనత్వం కలిగి ఉన్నాడు, విరామము లేని పని కలిగి ఉన్నాడు. ఆదివారపు ఆరాధనకు రావడానికే ఆపశాపాలు పడిపోతాం. మిగిలిన వారపు ఆరాధనలో దేవుని సన్నిధి గుర్తే రాదు. వార మధ్యపు ఆరాధన, గృహకూటమా, లేదా స్త్రీల సమాజమా, లేదా ఏదైనా ప్రత్యేక ఉపవాస ప్రార్థన గుర్తురాదు. దానికోసం మళ్ళా నేను జ్ఞాపకం చేయాలి. విలియం కేరీ దేవుణ్ణి కానీ, దేవుని పనిని కానీ, లేఖన ధ్యానాన్ని కానీ ఎక్కడ ఎప్పుడు మరిచిపోలేదు. యవనస్తులు, ఈ రోజు నుంచి మీ డైరీ ఫుల్ షెడ్యూల్ ఉండాలి. సెల్ ఫోన్ అనేది లిస్ట్లో ఉండడానికి వీలు లేదు. మీరు అలాగ ప్రయాసపడినప్పుడు నిశ్చయంగా మీ అర్హతకు మించిన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఫైనల్గా వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని ముగిద్దాం. దేవుని సన్నిధిలో దైవజనుడు ఇన్స్పైర్ అయిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, గ్రేట్ కమిషన్ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవుతున్నప్పుడు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. దాని కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తూ సేవకులందరిలో ఈ భారము కలిగి ఉండాలని ఆశించినప్పుడు యెషయా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడాడు. మొదటి వచనములో ఏముంటదనంటే, గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమిత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తనెత్తి ఆనందపడము. అసలు ప్రసవ వేదన పడని దానికి, సంసారము చేయని దానికి, గొడ్రాలుగా ఉన్నదానికి పిల్లలు ఎలా వస్తారు అని ఆలోచిస్తే ఇది ఎవరి గురించి అని అంటే ఆయనకు అర్థమైంది, క్రీస్తు సంఘము గురించి, విశ్వాసి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ ఒకవేళ భౌతికంగా సంతానము కలిగి ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మికంగా పిల్లలను కలగలగాలి. కనీసం ఒక్కరినైనా క్రీస్తు కొరకు రక్షించగలగాలి. ఒక్క ఆత్మనైనా క్రీస్తు కొరకు సంపాదించలేనప్పుడు ఆత్మీయంగా కూడా నువ్వు గొడ్డుదానివే. ఇలా అంటున్నానని వేరేలా అనుకోద్దు. నిజం, ఇది స్త్రీ గురించి కాదు నేను మాట్లాడుతుంది, సంఘము గురించి, విశ్వాస గురించి. నేనైనా నువ్వైనా భూమి మీద పిల్లలు లేని స్త్రీకి విలువ లేదు. దేవుని రాజ్యములో సంతానము లేని సంఘానికి, విశ్వాసకి కూడా విలువ ఉండదు. రాజ్యం ఉంటుంది కానీ స్థాయి తక్కువ ఉంటుంది. అది తేడా అంతే. ప్రభువు పాత నిబంధనలు ఏమన్నాడు? మీలో గొడ్డుమోతుతనం అనేది, సంతానహీనత్వం అనేది ఉండకూడదు. సంఘానికి ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఫలభరితమైన అనుభవములోనికి మనం వెళ్ళాలి. విశ్వాసి నూతనమైన సంతానాన్ని ఆధ్యాత్మికంగా కనగలగాలి. కనలేకపోతున్నప్పుడు కనడానికి సహాయం చేస్తాడు దేవుడు. సొంతు లేని దాన్ని ఇల్లాలుగా, కుమారుల సంతోషము గల తల్లిగా చేసే దేవుడు. ప్రసవ వేదన కలుగు చేయ నేను గర్భమును మూయుదునా అని మాట్లాడుతున్న దేవుడు నీ ద్వారా ఒక్క వ్యక్తినైనా రక్షించకుండా ఎందుకుంటాడు? భారము నీలో లేకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు. అది కేరీకి అర్థమైంది ఆ విషయం. నీకు అర్థం అవ్వాలి ఈరోజు. ఎందుకంటే కొంచెమే సమయం అని అపవాది గడికి తెలిసింది. నీకింకా అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో తలాంతు పాతి పెట్టిన వాడిలాగా తల దించుకొని దేవుని దగ్గర నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. అందుకే ఆ ఆలోచన కలిగాడు. ఆ వచనం చదువుతున్నప్పుడే ఆలోచించాడు. ఆలోచించి క్రిందకి వెళ్ళేసరికి ఆయనకు అర్థమైంది, నీ గుడార స్థలమును విశాలపరచుము,
ఓ, నా దర్శనము ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు, నా ఆలోచన ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు, నా సమస్యలకు లేదా నా సంఘానికో పరిమితం కాకూడదు. నా దేవుడు వీటికి మించినవాడు. నా దేవుడు విశాల స్థలమున్నవాడు. ఆయన ఆకాశమును సింహాసనంగా చేసుకున్నవాడు. ఆయన నుండి నేను ఆశించేవన్నీ కూడా అంతే విశాలంగా ఆశించాలి. ఆయన అంత గొప్ప కార్యాలు చేయగలవాడని దృష్టించాడు, విశాలపరుచుకున్నాడు తన దర్శనాన్ని. సువార్త నేపథ్యము వైపు వెళ్ళిపోలా. 6వ తరగతి వ్యక్తికి సువార్త చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. దానికి మించేదో కావాలని కోరుకున్నాడు. దేవుని వైపు చూశాడు, గొప్ప దీవెనలు పొందుకున్నాడు. ప్రియులరా, నీ స్థానము, నీ స్థాయి, నీ జ్ఞానము కాదు దేవునికి కావాల్సింది. దేవునిలోకి వెళ్ళిపోతే నువ్వు గొర్రెల కాపురవైనా చాలు, సింహాసనం మీద నిలబెట్టేస్తాడు. అద్భుతమైన కీర్తనలను ఆలపించి రచించగలిగే జ్ఞానం ఇస్తాడు. ఏం చదివాడో దావీదు గారు మనకు తెలియదు, కానీ ఎన్ని తరాలైనా కూడా నేను రాసినట్టుంది, నా కొరకు నేను పాడుకుంటున్నట్టుంది అనిపిస్తాదే కీర్తన చదివినప్పుడు. మరి నీ వ్యక్తిగత జీవితంలో అనుభవం ఎందుకు రావట్లేదు? ఏదో లేదు అనే దగ్గర ఆగిపోయావు. కానీ నీ దేవుని దగ్గర నువ్వు చూడటం ప్రారంభిస్తే ఈరోజు నీ స్థితి, నీ ఆధ్యాత్మికత, నీ ఉద్యోగము, నీ తలంపు వీటికి మించి విశాలమైన దర్శనముతో దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తాడు. తర్వాత అంటున్నాడు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. ఎంత గొప్ప మాటో! సాగనిమ్మాలట. చాలాసార్లు భర్త గురించి అడిగితే ఆయన రాడండి, ఆయన మారండి, సింపుల్గా అర్థమయ్యే విషయం అంతే. నువ్వు అక్కడే నీ గుడారాన్ని, నీ తెరల్ని ఏం చేసావు? ఆపేసుకున్నావు, సాగనివ్వాల. విశ్వాసం అక్కడితో ఆగిపోయింది. ముందుకి ఇంకా ఎలా వెళ్తావు? దేవుని ఆశీర్వాదాలు ఎలా చూడగలుగుతావు? నీ భర్త నీతో పాటుగా దేవుని రాజ్యములో నీకంటే ముందు వరుసలో ఉండాలని ఎక్కడ కోరుకుంటున్నావు? ప్రార్థన చేస్తావు, మార్చు ప్రభువా, మార్చమని ప్రార్థన ఉంది, కానీ మార్చగలిగేంత విశ్వాసపు చూపు నీ జీవితంలో లేదు. మారాలి, తాగుబోతుడు ప్రభువా మారాలి, లేదా నా భార్య మొండిది ప్రభువా మారాలి, మారాలని కోరుకుంటున్నా. నీవు నీ దర్శనం, నీ ఆలోచన, నీ విశ్వాస దృక్పథం మారకపోతే అక్కడే ఆగిపోతావు. తర్వాత నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులు దిట్టపరచుము, నీ మేకులు బలపరచుము. ఇంగ్లీష్లో ఉంటుంది స్ట్రెంగ్తన్ అని ఉంటుంది. బలపరచాలి అంటే దుష్టుడు పెరికి వేసేంత బలహీనమైన విశ్వాసం కలిగి ఉండకూడదు. నువ్వు నీ దర్శనము, నీ ఉద్దేశము, ఆధ్యాత్మికత, ఉన్నత విలువ ఇవన్నీ కూడా దుష్టుడైన అపవాది సులభంగా చొరబడి పాడు చేసేదిగా ఉండకూడదు. స్థిరమైన పునాది, దాటివేయరాని గొప్ప కంచి నువ్వు నీ కుటుంబం చుట్టూ వేయగలగాలి, నీ బిడ్డల చుట్టూ, నీకున్న పరిస్థితి చుట్టూ. ప్రభు అన్నాడు, ఆ మాటలను బట్టి విశ్వసించాడు. ఆ తర్వాత ఆ పై వచ్చినానికి జవాబుగా ఉన్నట్టుగా ఉంటుంది. నువ్వు అలా ఉంటే నువ్వు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా. నువ్వు ఏదైతే పాడైపోయింది, పనికిరాంది, నిష్ఫలమైంది, ఇంకా ఇంతే నా జీవితం అనుకుంటున్నావో అదంతా మారిపోతుంది. ఎప్పుడనంటే నీ దర్శనము, నీ విశ్వాసం, నీ ఆధ్యాత్మిక స్థితి విశాలతలోనికి వచ్చినప్పుడు. చూడు, నీ బూడిద మీద నిలబడు, పైకి చూడు, బూడిదని చూడక. నేనన్నాను ఇందాక, ఫెయిల్యూర్స్ అన్నిటినీ నీ కాళ్ళ కింద పునాది రాళ్ళ మార్చగలడు దేవుడు. బలమైన ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వగలిగాడు దేవుడు. కేరి చూడగలిగాడు. నువ్వు చూడగలుగుతున్నావా? మనం ఆ స్థితికి రావాలి. ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రేషితోద్యమ నాయకుడిగా నిలబడ్డాడు. చరిత్రలో అద్భుతమైన దైవజనులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా జెరోమ్, విలియం టిండేల్, మార్టిన్ లూథర్, ఇలాంటి గొప్ప దైవజనుల సరసన ఖచ్చితంగా చెప్పగలిగే పేరులాగా డాక్టర్ విలియం కేరీ గారు ఉన్నారు. వారికి ఈయనకి సుమారుగా 200 సంవత్సరాల తేడా, కానీ ఈక్వల్ అయిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం గురించి చెబుతాను కదా ఇప్పుడు. మనము లేకుండా, ఆ మనము లేకుండా అనే జాబితాలో నీవు, నీ ఇంటి వారు ఉండాలి అనంటే
ఆధ్యాత్మికతలో భౌతికంగా దేవుడు నీకు సంతానం ఎలా ఇచ్చేశాడో, ఇవ్వగలడో, ఆధ్యాత్మికతలో కూడా నీ నుండి సంతానం కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు సంపాదించగలవు దేవుని కొరకు ఆత్మలని. యవనస్తులని కనాలి. చిన్న బిడ్డలను సంపాదించాలి. స్త్రీలని సంపాదించాలి. పురుషుల్ని సంపాదించాలి. కేరీ చూడగలిగాడు. అందుకే ఆయన పరిచర్యకు మూలాలను సృష్టించి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేయకపోతే పురుషోత్తమ చౌదరి గారికి రక్షణ లేదు. అప్పుడు యెహోవా నా మొరలు ఆలించెను లేదు, త్రాహిమాం లేదు, వద్దు మనసా లేదు కదా. మూలాలను సృష్టించి వెళ్ళిపోయాడు ఆయన. వనరులను ఇచ్చి వెళ్ళాడు. విశ్వాసిగా, తల్లిగా, తండ్రిగా, సంఘనాయకునిగా మూలాలు, వనరులు, ఎంత తీసిన తరగని వనరులను సృష్టించగలగాలి. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమున ఎండకోట పరిచర్యను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎంతటి తాగిపోకూడదు. పిల్లలని కనుక్కుంటూ వెళ్ళిపోవాలి. సంతానము ఆ సంతానము కలిగి వెళ్ళాలి. అలాంటి ఆశీర్వాదము మనకి, మన సంఘానికి, మన కుటుంబానికి దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. గనుక కోల్పోయిన, నష్టపోయిన నష్టం దగ్గర ఆగిపోక దాని మీద నిలవబడి దేవుని వైపు చూస్తే, కేరీని నీ ముందుంచాడు దేవుడు, పౌలుని నీ ముందుంచాడు దేవుడు, పేతురుని నీ ముందుంచాడు. వీళ్ళందరూ మొట్టమొదట ఫెయిల్యూరర్సే. తర్వాత వారి ఎదుగుదలను, వారి అభివృద్ధిని ఎవరు ఆపలేదు. తోమా గారు ఇండియాలో మొదట ఫెయిల్యూరరే. ఆయన ముందేమి సాధించలేదు. ఎవరైనా సరే ఓటము నుండే ఆధిక్యతలలోకి, నష్టము నుండే ఆశీర్వాదములోనికి వెళతారు. అది దేవుని వైపు చూడగలిగినప్పుడు నువ్వు సాధ్యం చేసుకోగలుగుతావు. అలా ఉండాలనంటే కేరీలాగా విశ్రాంతి తీసుకోకు. విశ్రాంతి లేని పని కొరకు ప్రయాసపడు. ఇవ్వబడిన సమయాన్ని విలువైన పెట్టుబడిగా మార్చుకో. భాష కొరకు, ఆరాధన కొరకు, సువార్త కొరకు, రక్షణ ప్రణాళిక కొరకు, ఉద్యోగము కొరకు అల్లాటప్పగా చదివేసి రిజర్వేషన్ ఉంది కదా అని ఉద్యోగం సంపాదించే ఆలోచన వైపు వెళ్ళకు. టాపర్గా నువ్వు నిలబడితే నీ రిజర్వేషన్ ఇంకొకరికి పనిచేస్తుంది. నీ అభివృద్ధి కొరకు క్రైస్తవునిగా ఎవరైనా మాట్లాడి మీకేటంటే రిజర్వేషన్ అంటే చూసుకున్న సర్టిఫికేట్స్, మెరిట్లో నేను ఆఫీసర్ని అయ్యాను చెప్పగలుగుతావు. ఆ స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ స్థాయికి నువ్వు ఇతరులకు భోజనం పెట్టినప్పుడు నువ్వు మెరిట్ అయిపోతే, ఆ ప్లేస్ నీ రిజర్వేషన్ ఇంకొకరికి ఉపయోగపడితే నువ్వు భోజనం పెట్టావు ఇంకో కుటుంబానికి, ఆ ఆశీర్వాదం నీకే వస్తుంది. అలాంటి స్థాయికి వెళ్ళాలి తప్ప నేను క్వాలిఫై అయిపోయాను కాదు, ఆ స్థాయి కాదు. మన టార్గెట్ ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు నమ్ముతాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. నీ గురి అలా ఉంటే కేరీలా ఉంటావు, దావీదులా ఉంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమేన్.